ఒక మనిషికున్నటువంటి అన్ని అవసరాలను పూర్తి చేసుకోవడం కోసం, అలాగే అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడం కోసం సాధన అనేది చాలా అవసరం. అందుచేతనే మనం ఈ ఆధునిక యుగానికి స్వాగతం పలకవలసి ఉంటుంది. ఏ రోజైతే నువ్వు ఈ విద్యాలయం పేరును వెలుగులోకి తెస్తావో ఆ రోజున నేను నీకు వీళ్ళందరి ఎదుట మాటిస్తున్నాను. నీ పేరును ఈ విద్యాలయం ముఖద్వారం మీద రాయిస్తాను. అప్పుడు ఈ ప్రాంతం, ఈ స్కూలు నిన్ను కలకాలం గుర్తుంచుకుంటుంది. ఆ బాజాలు వాయించేవాళ్ళు మందు తాగుతారు, ఆ తర్వాత వాటిని వాయిస్తారు. మన బాల కూడా అదే చేస్తాడు. సుభద్ర నమస్కారం సార్. ఆయన నిన్న రాత్రి బాలాని ఆ బాజా వాళ్లతో ఎప్పుడైతే చూశారో అప్పటి నుంచి మనసులో విచిత్రమైన భయం మొదలైంది. ఇప్పుడు నాకంతా చీకటిగా కనిపిస్తోంది. నాకు కూడా కంగారుగానే ఉంది. ఏదో ఒకటై బాల అన్నయ్య మాట విని అలాగే ఆ బాజా వాళ్ళని వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేస్తే బాగుండు. అప్పుడు మనం గెలిచినట్టే అవుతుంది. అమ్మా గంగా, గంగా, అరే పదండి పదండి, లోపలికి రాని వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే. గంగా, ఎలా ఉన్నావు అత్తయ్య? నెమ్మదిగా ఇదిగో నీళ్లు తాగు. పెళ్ళైన తర్వాత కూతుర్లు అత్తారింటి నుండి పుట్టింటికి వెంటనే రాలేరు తెలుసు. మా గంగకి ఎన్నో బాధ్యతలు వచ్చేసాయి. అసలు మేం గుర్తుకొస్తామా? అదేంటి అత్తయ్య, అలా ఎలా మర్చిపోతాను? కానీ అక్కడ నాకు చాలా బాధ్యతలున్నాయి. అవన్నీ నేనే కదా చూసుకోవాలి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే మాకెంతో సంతోషంగా ఉంది. అమ్మా నువ్వెలా ఉన్నావు? నీ కొంట్లో ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. నాన్న నాతో చెప్పారు నువ్వు అస్సలు నీ గురించి పట్టించుకోవడం లేదట. అరే మీ నాన్నగారు ఏదేదో చెప్తూ ఉంటారు. నేను బానే ఉన్నాను కదా, చూడు. ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అత్తగారు, మామగారు? వచ్చేసారు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు? బాగున్నాం. నా కోసం ఏం తీసుకొచ్చావు? మరి నా కోసం? అరే ఆగండి, అక్క ఇప్పుడే వచ్చింది. ఇంటికి కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి. రాగానే మొదలు పెట్టేశారు నా కోసం ఏం తెచ్చావని. గంగా, ఏంటమ్మా? ఒకదాని వచ్చావు, అంతా బానే ఉందా? అవునమ్మా అంతా బానే ఉంది. ఆయన కాస్త పనుందని చెప్పారు, అందుకే వచ్చేసాను. ఏంటంత సన్నగా అయిపోయావు? లేదమ్మా బానే ఉన్నాను. ఇది నీకోసం. చూపించు. ఇదేమో నీకోసం. ఇక ఈ లడ్డూల్ని నేను అందరి కోసం తీసుకొచ్చాను, ముఖ్యంగా బాలా కోసం. తనకి చాలా ఇష్టం కదా. అమ్మా బాలా ఇక్కడ కనిపించడం లేదు. తనిప్పుడు ఈ ఇంట్లో ఉండడం లేదు. ఉండటం లేదంటే? అన్నయ్య మేళం వాయిస్తా అని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఒకటే మాట పట్టుకున్నాడు, బాజా వాయిస్తాను అని. వాడి తలరాతలో ఏం రాస్తుందో ఏమో. కానీ మీరెవరూ తను ఆపలేదా? ఆపకుండా ఎలా ఉంటాం? ఆపాం, కానీ తను మా మాట వినిపించుకుంటేనా? అమ్మా ఒక పని చేస్తాను. నేను వెళ్ళి అన్నయ్యని ఇప్పుడే పిలుచుకొస్తాను. నువ్వు వచ్చావని తెలిస్తే అన్నయ్య పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. ఆగు, నేను నీతో పాటు వస్తాను. అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బాలా అన్నయ్యని వెంటనే పిలుచుకొని వస్తాను, సరేనా? వాడు వెళ్ళొస్తాడులే, నువ్వు కూర్చో. తీసుకొచ్చాను, మీ ఇద్దరి కోసం కూడా తీసుకొచ్చాను. ఇది నీకోసం, ఇక ఇదేమో నీకోసం. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, మన గంగక్క వచ్చింది. తను నీకోసం నీకు ఇష్టమైన లడ్డూలు కూడా తీసుకొచ్చింది. ఇల్లంతే వెతుకుతుంది. పదన్నయ్య వెళ్దాం. నిజంగానా? త్వరగా పద. బాలా ఎక్కడికి వెళ్తున్నావు? అరే మా గంగక్క వచ్చింది, ఇక్కడ నేను ఇక్కడ ఉండలేను. పద వెళ్దాం. బాలా
బాలా, నీకు బాజా వాయించాలని ఆశ తీరిపోతే అప్పుడు లోపలికి రా, లేదంటే బయటే ఉండు. నాన్న మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? భీమ్ నాన్న లేక బాలా అన్నయ్య? తేల్చుకో, నువ్వు ఎవరి వైపు ఉంటావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేం ప్రశ్న అసలు? కొడుకింటికి వస్తే రానివచ్చు కదా. లేదు, తను మళ్ళీ వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు రావడం దేనికి? తను నా మాట విన్నప్పుడే ఈ ఇంటికి రావాలి. బాలా, కానీ నాన్న భీమ్, నేను నీతో ఏమన్నాను అది నువ్వు విన్నావు కదా. నాన్న మీరేమో నాకు నాన్నగారు, తనేమో నాకు పెద్దన్నయ్య కదా. నేను ఎవరి వైపు ఉండాలో అసలు ఎలా ఎంచుకోగలను మీరే చెప్పండి. నువ్వు ఆ విధంగా ఎంచుకోక తప్పదు భీమ్. జీవితంలో ప్రతి మలుపులోనూ ఎంచుకోవాలి. అప్పుడే మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకి తెలుస్తుంది. సరైన దారిలో వెళ్ళే వాళ్ళకి ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి. ఎంత శక్తి అంటే నీ వయసులో ఉన్న చిన్నపిల్లలు కూడా మంచి అలాగే చెడుల మధ్య తేడా తెలుసుకుని తన తండ్రి అలాగే అన్నయ్య వాళ్ళలో మంచి దారి ఎవరితో వాళ్ళనే ఎంచుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఇదే మంచిది. బాలా ఎప్పుడైతే బాజా వాయించడం మానేస్తాడో అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతాడు. మేము పనిచేయడం నాన్నకి ఇష్టం ఉండదు. అరే, అది ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. కానీ భుజాల మీద ఉన్న బరువు తగ్గిపోతే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పు? నా ఉద్దేశం ప్రకారం ఇదే మంచిది. నేను బాధ వాయించడం ఎప్పటికీ మానేయలేను. ఎందుకంటే నేను అంతకంటే వేరే ఏది చేయాలనుకోవట్లేదు. బాలా, నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నాన్న నేనెంతో దూరం నుండొచ్చాను. బాలాని ఇంట్లోకి రానివచ్చు కదా. తను ఇంకా చిన్నపిల్లాడే కదా. చిన్నపిల్లాడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. వీడు తనకు నచ్చినట్టు చేస్తున్నాడు, తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, అనవసరంగా మొండికేస్తున్నాడు. అది నేనెప్పటికీ భరించలేదు. కానీ నాన్న ఇంత కఠినంగా ఎందుకు? గంగాబాయి, నీకు ఈ విషయం అర్థం కావడం లేదు. నువ్వు కాసేపు మౌనంగా ఉండు. ఇక ఈ విషయంలో ఎవరూ మాట్లాడకూడదు. బాలా అన్నయ్య, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మొండితనం మానేయ్. నేను ఏదైతే చేస్తున్నానో అది సరిగ్గానే చేస్తున్నాను. నన్ను క్షమించు బాలా అన్నయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. బాలా, బయటికి పద. నువ్వు మనం బయట మాట్లాడుకుందాం. లేదక్క, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నన్ను ఇంటి బయట కలిసావంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది. బాలా, బాలా, బాలా అన్నయ్య, అందరూ ఆగండి. ఎవరూ వెళ్ళకూడదు. భీమ్, భీమానైనా వెళ్ళనివ్వండి.
బాలాన్నయ్య 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 నాన్న మాటలను ఎందుకలా తప్పుగా తీసుకుంటున్నావు? ఇంటికి వెళ్దాం పదా. నువ్వు మీ నాన్న కొడుకువి కదా, ఆయన మీకే నాన్నగారు. అందుకని ఏమన్నా సరే మీరు కూడా అదే అంటారు. నేను తప్పు చేస్తున్నా కదా, ఎందుకు నా వెంట పడుతున్నావు? వెళ్ళి ఇక్కడ నుండి. బాలాన్నయ్య ఒక్కసారి నేను చెప్పింది వినానయ్యా. నిన్ను చెప్పేది వినాలనుకోవడం లేదు. అయినా నువ్వు ఆయన వైపు ఉన్నావు కదా, ఆయన వైపే ఉండు. నా వెనక మాత్రం రావద్దు. వెళ్ళి ఇక్కడ నుండి. బాలాన్నయ్య 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 భీమరావ్, నిన్న మీ నాన్నగారు వచ్చారు బాలాకి నచ్చజెప్పడం కోసం. ఇవాళ నువ్వు ప్రయత్నం చేశావు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు బాలా ఏం చేసినా సరే నాకు నచ్చినట్టే చేస్తాడు. నేను బాలాని మీ అందరికీ చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు స్కూల్లో నువ్వు అందరి ముందు నన్ను అవమానించావు కదా, దానికే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను. ఇక ఇంటికెళ్ళు. అలాగే అలవాటు చేసుకో ఒక అన్నయ్య లేకుండా బతకడం. నేను ఖచ్చితంగా మా అన్నయ్యని మా ఇంటికి తిరిగి తీసుకువెళ్తాను. అలాగే నేను కూడా చూస్తాను నువ్వు తనని ఇంటికెలా తీసుకెళ్తావు అని. బాజా వాయించనివ్వండి, కానీ తన ఇంట్లోకి రానివ్వండి. బాలా నా కొడుకండి. నాకు కూడా కొడుకే. నా కన్న కొడుకు నా కళ్ళ ముందే గోతులో పడిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నిన్న చూసావు కదా బాల విషయంలో వాళ్ళు ఏం చేశారో. రేపు పొద్దున మన బాల కూడా అలాగే చేస్తాడు. అప్పుడు నువ్వు భరించగలవా? చూడు భీమాబాయ్, బాలాకి మనం నచ్చజెప్పాలి. మనం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తను తప్పు దారిలో వెళ్లకుండా సరైన దారిలో వెళ్లేలా చేయడం మన బాధ్యత. ఎంతైనా మనం తన తల్లిదండ్రులం. మనం కాకపోతే ఇంకెవరు ఇవన్నీ చేస్తారు? కానీ అన్నయ్య చూడు, పిల్లలందరూ చదువుకోవాలనే అవసరం అయితే ఏమీ లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరుకుంటుంది. అనకూడదు, కానీ ఏవైనా జరగరాంది జరిగిపోయిందంటే అప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఈ ఇంట్లో నేను మంచి గురించి మాట్లాడకూడదా? అయినా నేనేమన్నాను? పిల్లలందరూ ఒకేలా ఉంటారన్నానా? చదువుకోమని నేను ఎందుకు చెప్తున్నానంటే తెలివితేటలు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు బాలకి కూడా చదువుకునే మంచి చెడులు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. కానీ తను మాత్రం బాజా వాయిస్తానని మొండికేసుకుని కూర్చున్నాడు. తనకి ఏమాత్రమైనా తెలుసా బాజా వాయించడం వల్ల తన జీవితం ఏమవుతుందని? ఇలా చూడు, నేను కూడా అనడం లేదు మన పిల్లలందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని. కానీ మనం మన పిల్లల్ని మన శక్తి కొలది బాగా చదివించి గొప్పవాళ్ళని చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. బాల ఇప్పుడు ఎంత మొండికేసినా సరే తన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. నానా, బాలా అన్నయ్య అసలు అలాంటి పనులు ఏమి చేయడు. మీరెవరూ కూడా కంగారు పడకండి. నేను వెళ్ళి బాలా అన్నయ్యని తిరిగి ఇంటికి తీసుకొస్తాను. అమ్మా, నువ్వు ఏడవకు. నువ్వు ఏడ్చావంటే గనుక నీ ఆరోగ్యం పాడైపోతుంది. అప్పుడు బాలా అన్నయ్యతో పాటు మేమందరం నీ గురించి కూడా కంగారు పడాల్సి ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఎంతవరకు ఆలోచించగలడు చెప్పు.
ఒకవేళ భీమ్ ఎక్కువ ఆలోచించాడంటే తనకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది కదా నాన్న? అవునమ్మా, మన భీమ్ చాలా తెలివైన వాడైపోయాడు కదా. అవునక్క, నీకు ఇంకో విషయం చెప్పనా? ఈ రోజు మా స్కూల్ ప్రిన్సిపల్ కి సంకల్ప పత్రం రాసిచ్చాడు. దానికి బదులుగా ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, భీమ్ ఒకవేళ స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తే అప్పుడు తన పేరు స్కూల్ ముఖద్వారం మీద రాస్తారట. ఆలోచించండి, ఏ స్కూల్లో అయితే మా పేర్లు కూడా రాయనివ్వలేదో ఆ స్కూల్ ముఖద్వారం మీద భీమ్ పేరు రాయిస్తానన్నారు. ఖచ్చితంగా అలా జరగాలి. నువ్వు సాధించి తీరాలి. నాన్న, నువ్వు నన్ను కొట్టావంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. ఒకవేళ బాజా వాయించాలనే కోరిక తీరిపోయిందంటే అప్పుడు నువ్వు ఇంట్లోకి రావచ్చు. నేను బాలాని మీ అందరికీ చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు స్కూల్లో నువ్వు అందరి ముందు నన్ను అవమానించావు కదా, దానికే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను. ఇక ఇంటికెళ్ళు, అలాగే అలవాటు చేసుకో ఒక అన్నయ్య లేకుండా బతకడం. బాలా అన్నయ్య నేను ఇంటికి ఎలా తీసుకురావాలి? సేడ్ గారు, నన్ను ఇంత రాత్రి వేళ రమ్మని పిలిచారు. నీలాంటి వాళ్ళు పగలొస్తే మిగతా వాళ్ళు నా దుకాణానికి రావడం మానేస్తారు కదా. సరే చెప్పు, బాలాకి ఎంత డబ్బు ఇస్తున్నావు? ఇప్పుడు ఎలా ఇవ్వగలను సేడ్ గారు? తను బాగా వాయించడం మొదలుపెట్టాడంటే అప్పుడు ఎంతో కొంత వాడికి ఇస్తాను నేను. ఇవిగో డబ్బులు, వీటిని తీసుకెళ్లి బాలాకి ఇచ్చేయి. తను బాగా వాయిస్తున్నాడని చెప్పు, మొదటి సంపాదన అని చెప్పు. గుర్తుపెట్టుకో, ప్రతిసారి అందరికంటే తనకే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. తనకి నువ్వు ఏవైతే ఎక్కువ డబ్బులు ఇస్తావో అవి నా దగ్గర తీసుకో. అర్థమైందా? సేడ్ గారు, మీరు బాలాకి డబ్బులు ఇస్తున్నారు, ఆ అవసరం ఏమొచ్చింది? అలా చేయటం వల్ల తన పని మీదే దృష్టి పెడతాడు. ఒక కళాకారుడికి ప్రోత్సాహం చాలా చాలా అవసరం, అలాగే డబ్బులు కూడా. ఇక వెళ్ళు, ఈ చుట్టుపక్కల నిన్నెవరైనా చూసేలోపు ఇక్కడ నుండి వెళ్ళిపో. అలాగే సేట్ గారు. ఏం ఆలోచిస్తున్నావు భీమ్? మన బాలా అన్నయ్య గురించి. ఏంటి? గంగా అక్క ఇంటికి వచ్చినందుకు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా బాలా అన్నయ్యకి సంతోషించే హక్కు ఉంటుంది కదా. కానీ అన్నయ్య అక్కతో మాట్లాడడం కుదరలేదు. అలాగే తను తీసుకొచ్చిన లడ్డూలను కూడా తినలేకపోయాడు. కానీ తప్పు బాలానేదే కదా. తను బాజాలు వాయించాలని పిచ్చివాడైపోయాడు. నా తలగుడు పగలు కొట్టాడు, పుస్తకాలన్నీ విసిరేశాడు. పైగా అమ్మ నాన్నల్ని అందరి ముందే ఏడిపించాడు. ఇప్పుడు ఇంటికి రానని వెళ్ళిపోయాడు. ఇంత చేసిన తర్వాత కూడా వాడికి దేని గురించి ఆలోచన లేదు. నాకు తెలుసు నా మీద అందరికి కోపంగా ఉండుంటుంది. నాన్న, అమ్మ, అక్క, భీమ్, అత్తయ్య అందరికీ. ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది. నేను ఆనందిని కొట్టకుండా ఉండాల్సింది, భీమ్తో ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది.
వాళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు కదా. గంగక్క నా కోసం లడ్డూలు తీసుకొచ్చే ఉంటుంది. అందరూ తినుంటారు, నాకు కూడా తినాలని ఉంది. బాలా ఎక్కడికి వెళ్తున్నావు? లడ్డూలు తినడానికి వెళ్తున్నాను. వీడికి ఇంత రాత్రిపూట లడ్డూలు ఎక్కడ దొరుకుతాయని వెళ్తున్నాడు? బాజా వాయించడం ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడే ఇంట్లోకి బాల అడుగు పెడతాడు.